శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి గుడి వద్ద నిర్వహించిన పందిరరాట కార్యక్రమంలో శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. తరువాత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పందిరరాట కార్యక్రమం సందర్భంగా గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాటంను తిలకించి వారితో పాటు కోలాటం ఆడిన శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ఈ పందిరిరాడతో అమ్మవారి పండుగ మొదలవుతుందని, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరుగుతుందని, 2019లో ఈ పండుగను రాష్ట్ర పండుగగా నాటి ప్రభుత్వం గుర్తించడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం నుండి రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అక్టోబర్ 14న తొలేలు ఉత్సవం, 15వ తేదీన సిరిమాను జాతర జరుగుతుందని, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆలయ చైర్మన్ శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు ఆదేశాలకు అనుగుణంగా భక్తులు అందరికీ ఉచిత దర్శనం అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తల్లి 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 పైడి తల్లి తల్లి అమ్మా 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 పైడి మామా మామా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి, పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి. నీవు మహారాజులతో ముట్టువు అమ్మ, నీవు మహారాజులతో ముట్టువు అమ్మ. భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా. తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా. అన్న చూడు ఓకేనా. పండుగ సందర్భంగా మనం పందిరాట అయితే ఈరోజు నుంచి మనకి పండుగ పూర్తిగా మొదలవుతుంది. అయితే మనం చూస్తుంటే ఈరోజు అంగరంగ వైభవంగా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించి ఆశీర్వాదాలు మనం అందరం కూడా స్వీకరించాం. అయితే మనం చూస్తుంటే పైడితల్లి అమ్మవారు ఎప్పుడైనా విజయనగరం ప్రజల్ని రక్షించడానికి ఉత్తరాంధ్రాన్ని రక్షించడానికి పైడితల్లి అమ్మవారు ఉంటారు. ఎప్పుడైనా సరే ఉత్తరాంధ్రాన్ని రక్షిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. అయితే మనం చూస్తుంటే మనకి దసరా తర్వాత ప్రతి మంగళవారం మనకి సిరిమానోత్సవం జరుగుతుంది. అలాగే తొల్లేలు 13, తొల్లేలు 14, అలాగే
అలాగే మనకి సిరిమానోత్సవం 15 జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే ఈ 2 రోజులు కూడా 14, 15 కూడా ఫ్రీ దర్శనాలు అనేది మనం పైడితల్లి అమ్మవారి గుడిలో నుంచి ఫ్రీ దర్శనాలు అనేది ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తుల కోసం ఫ్రీ దర్శనాలని ప్రజల కోసం అందిస్తున్నాం. అయితే ఇది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆశయాల మేరకు ఇది ఫ్రీ దర్శనాలు అనేది అందరూ భక్తులకి అందాలని కోరికతో ఉద్దేశంతో డెసిషన్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఉత్సవాల్లో కూడా పాల్గొనాలని 13, 14 విజయనగరం ఉత్సవాలు కూడా చేస్తాం. ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 2019లో అమ్మవారు పండుగ అనేది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. కానీ ఈ సంవత్సరమే మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్టేట్ ఫెస్టివల్గా మనం సంతోషంగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం భారతదేశం నుంచి వచ్చి పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.